2000 సంవత్సరం తర్వాత మనం అంతకుముందు, ఇప్పుడు మనకి అందరికీ 50 వయసు వచ్చింది, అందరికీ తెలుసు. అంతకుముందు ఎక్కడ ఇంత చేయట్లేదు. 2000 సంవత్సరం తర్వాత ఎక్కడ పట్టిన దేవాలయాలు బ్రహ్మాండం కలకల్లాడుతున్నాయి. ఏ గుళ్ళు పట్టిన పూజ కైంకర్యాలు హాయిగా నడుస్తున్నాయి. ఎడబెట్టిన సేవా కార్యక్రమాలు పెరిగినాయి, భోజనాలు పెడుతున్నారు, అన్నీ పెరుగుతున్నాయి. కానీ మహాత్ములు బాధపడేది ఏమిటంటే జ్ఞానం పెరగట్లేదే, నీతి పెరగట్లేదే, సత్యాన్వేషణ పెరగట్లేదే, ధర్మంగా జీవించేవాడు కనపడట్లేదే. లోకంలో అంతకుముందు వస్తువు బజాట్లో బారేస్తే అదే ఉంటే ఉండేదేమో, ఇవాళ అది ఉంటుందని నమ్మకం లేదే, అప్పిస్తే తిరిగిస్తాడనే నమ్మకం లేదే, తీసుకున్నాడు పట్ల కృతజ్ఞత లేదే. ఇవన్నీ ఎందుకు, లోకం అంతా ఎందుకు ఇట్లా ఊపోతుంది అని చెప్పి మహాత్ములంతా బాధపడతాం. ఇవన్నీ మరి ఇవన్నీ పెరగనప్పుడు భక్తి అంటే ఏమిటి? భక్తి అంటే స్వామిని పూజించడమా? భక్తి అంటే ఇవన్నీ పెరగాలి, ఇవన్నీ నీ జీవితానికి ఆపాదించుకోవాలి, ఇవన్నీ నీవుగా జీవించాలి. ఇవన్నీ జీవించలేనప్పుడు నువ్వే భక్తి చేస్తే ఉపయోగం ఏముంది? శివలింగం పెడతాం, నీళ్లు పోస్తాం, పూజ చేస్తాం, బొట్లు పెడతాం, కానీ మనం చెప్పే మాటకి చేసే పూజకి సంబంధం లేదు. సంబంధం లేనప్పుడు త్రికరణ శుద్ధి. త్రికరణ శుద్ధి అంటే సత్య అనుష్ఠానమే త్రికరణ శుద్ధి. నువ్వు చెప్పే మాట, ఆలోచించే ఆలోచన, ఆచరణ, ఈ మూడు ఒకటిగా గడవాలి. ఎవడైతే ఒకటిగా జీవిస్తారో అతనే సత్యానుష్ఠానము, అతనే లోకానికి ఆదర్శవంతుడు. అతని మాట చెల్లుబాటు లోకంలో. కానీ నువ్వు ఆలోచించేది ఒకటి, చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. ఇలా ఉన్నప్పుడు నీకెట్లా లోకం నిన్ను మెచ్చింది? అసలు లోకం మెచ్చడం పక్కన పెట్టు, నిన్ను నీ హృదయం మెచ్చాలి కదా. ఇప్పుడు నీతో నువ్వు గడపాలిగా. నాకు చాలాసార్లు ఒక వ్యక్తితో, మీరు కూడా అందరు సమాజంలో ఈ నిత్యం మనం అనుభవిస్తూనే ఉంటాం, ఒక వ్యక్తి మన దగ్గర మాట్లాడిపోతే ఎంతో ప్రశాంతంగా హాయిగా ఉంది, కాసేపు ఉంటే బాగుండు, మానువాడు బాగుంది అనుకుంటాం. కానీ ఒక వ్యక్తి వస్తే ఏదో కుక్కలకి వెనక 2 కలబడ్డట్టు ఇస్తరాకులు చించినట్లుగా ఆయన వస్తే మనసు అంతా వికలం చెంది బాధ కలిగింది. నేను చాలాసార్లు నా మనసు వికలం చెంది బాధ కలిగిన తర్వాత నేను అనుకున్న, ఎందుకు అనవసరం వీరితో మాట్లాడను అనుకుంటాం. కానీ మరి అదే తిరిగి నాలో ఉన్న నా జ్ఞానం, నా మనసు నాకేం చెప్పిందంటే, నాయనా 5 నిమిషాలకే నువ్వు అంత బాధపడుతున్నావు అతనితో గడపడానికి, పాపం వాడితో రోజు గడుపుతున్నాడు, వాడెంత గొప్పవాడు అయి ఉండాలయా, అసలు ఆయనతో ఆయన గడుపుతా ఉన్నాడు కదా అని నేను అన్న తర్వాత, ఏమోలే పాపం నిజమేనేమో. 5 నిమిషాలు అంటే మనకి ఏమవుతుందంటే ఓర్పు తగ్గిపోతాం. ఓర్పు అనేది, ఓర్పు సహనం, ఈ 2 చాలా సుగుణాల్లో మంచి గుణాలు. ఓర్పు అంటే ఏమిటి? ఇది ఓర్చుకోలేకపోయాను ఇప్పుడు మనం. అతనులో ఉన్నటువంటి దుర్విధానాలని, ఆ దుర్భాషని, వాటిని మనం ఓర్చుకోలేకపోయాం. అలాంటిదే కాకుండా నిన్ను డైరెక్ట్గా అన్నా కూడా ఓర్పు అనేది ఉంటే, నువ్వు అలానే ఇంద్రియాలను ఒత్తిపట్టి ఆపితే, ఓర్పు ద్వారా నువ్వు దేన్నైనా సాధించవచ్చు. కాసేపు మాటకు మాట పరిష్కారం కాదు, అతను అన్నా నువ్వు ఓర్చుకోగలిగితే అది గొప్ప. దానికి ఆపోజిట్లో జరిగేటువంటి విధానం అని చెప్పి మనకి మహాత్ములు తెలియజేశారు. సహనం అంటే ఏమిటి? మనకు రావాల్సిన ఫలితం రాలా, గుడికి వచ్చాం, ఒక్కొరికి తీరలా, కానీ తీరితేనే నమ్మకంతో ఎదురు చూడాలి. ఎంత ఎదురు చూస్తే అంత సహనం నీలో ఉన్నట్టు లెక్క. ఇలా ఈ ఓర్పుకి, సహనాన్ని ప్రతి ఒక్క మాట తెలుగు పదాల్లో గొప్పగా ఉంటాయి. మనకు నిజము, సత్యము. నిజం అంటే ఏమిటి? 2 పదాల అర్థాలు ఏమిటి? నిజం అంటే ఉండి మార్పు చెందేది, సత్యం ఎప్పటికీ మార్పు చెందదు. నిజం అంటే ఇప్పుడు దేహం నిజం, కానీ రేపొద్దున ఇది ఉంటుందో ఉండదో తెలియదు. భూమి నిజం, కానీ కొన్నాటికి భూమి ఉండదు. కానీ సూర్యుడు నిజం. మనకి సూర్యుడు ఎంత కనపడతాడు? ఎటు చూసినా 18 అంగుళాల సైజులో కనపడతాడు. కానీ అది మనం నిజం అంటే నిజంగానే కనపడుతున్నాడు, మరి అంతేగా. కానీ సత్యం ఏమిటి? భూమి కంటే 4 రెట్లు పెద్దవాడు సూర్యుడని సైన్స్ తేల్చింది. అందుకే ఉండి లేకుండా పోయేది ఏది? అది నిజంగా కనపడుతుంది, కానీ అది సత్యం కాదు. సత్యం ఏమిటంటే ఎప్పుడు 3 కాలాలలో, ఎప్పుడు పగలు రాత్రి దానికి అతీతంగా, కాలాతీతంగా ఉండేటువంటిది, సర్వాతీతంగా ఉండేది, గుణాతీతంగా ఉండేది, సర్వాధారం అయ్యేది, సర్వంలో తానుండేది, సర్వం తానై ఉండేది, అంత ఆత్మ పరమాత్మ, ఆ 2 అంతా తానై ఉండేది సత్యం. ఆ సత్యాన్ని దర్శించాలంటే లోకంలో ఉండే అసత్యం, సత్యం, పరమార్థిక సత్యం 3 రకాలుగా ఉంటుంది. ఈ 3 రకాలలో
మనకు అసత్యం అనేది